హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్రహ్మముహూర్తంలో ఏదో శక్తి 3-5 గంటల మధ్యలో ఎందుకు నిద్రలేపుతుంది? తాళపత్రినిధి ధర్మ సందేహాలు. బ్రహ్మముహూర్తంలో మనల్ని ఏదో ఒక శక్తి 3-5 గంటల మధ్యలో ఏదో ఎందులో నిద్రలేపుతుంది. ఆ సమయంలో ఏమి చెయ్యాలి? మీకు ఉదయాన్నే 3-5 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ వస్తుందా? అందరికీ కాదు, కానీ కొందరికి ఆ వేళలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. నాకు కూడా సడన్గా సరిగ్గా ఒకే సమయంలో మెలకువ వచ్చేస్తుంది. అందుకే ఈ వీడియో మేము చేస్తున్నాము. బహుశా మీరు వినే ఉంటారు, ఈ సమయం విశ్వశక్తిలో అనుసంధానికి కావడానికి ఎంతో అనువైనది. బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోండి. చదివింది బాగా మీ బుర్రకి పడుతుందని పెద్దలు చెప్పేది ఈ సమయం గురించే. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే అలారం పెట్టుకొని బద్ధకంగా లేవడం గురించి మేము చెప్పట్లేదు. తమకు తాముగా మెలకువ రావడం గురించి, అలా ఎందుకు జరుగుతుందో అన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియో మనం తెలుసుకుందాం. మీకంతా మంచి జరగాలని, కోరుకున్నవన్నీ నెరవేరాలని, మీ బాధలన్నీ తీరిపోయి ధనవంతులు అవ్వాలని విశ్వంలో శక్తితో మొరపెట్టుకుంటూ ఉంటారు. అయితే ఉదయం 3-5 గంటల మధ్యలో లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది. మీరు లేచి చూస్తే తెలుస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని మార్మకత అలుముకుంటుంది. ఏదో ప్రశాంతత మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మీరు మీ మనసులోని మాటల్ని ఈ శ్వాసానికి చెప్తే ఎంతో బాగుంటుంది కదా. మీలాగే మరి కొంతమంది ఆ సమయంలో చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఈ సమయంలో విశ్వాన్ని పలకరిస్తూ ఉంటారు. మీకు విశ్వానికి మధ్య ఎటువంటి కాలుష్యం కానీ ధ్వనులు కానీ ఉండదని సమయం అది. అయితే అంతా ఉదయాన్నే 3-5 గంటల మధ్యలో మెలకువ ఎందుకు వస్తుంది? ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఏ కారణం లేకుండా కార్యం జరగదు అని గుర్తుంచుకోండి. విశ్వంలో ప్రతి వస్తువు నియమిత సూత్రాల ప్రకారమే ఉనికిలో ఉంది. ప్రతి సంఘటన వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. అందుకని ఈ విశ్వంలో గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి మీద ఉన్న మన వాతావరణం ఇవన్నీ కూడా విశ్వసూత్రాలకు అనుగుణంగా చలిస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఆ సమయంలో మెలకువ వచ్చి లేవడం వెనుక ఒక సూత్రం, ఒక కార్యం ఉంది. దానికి మూలం ఏమిటో తెలియకపోవచ్చు, కానీ దానికి ప్రేరణ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వేకువజామున 3-5 గంటల మధ్యలో మీరు ఏ పని అయితే ఉద్దేశిస్తారో, ఏ పనినైతే సంకల్పించుకుంటారో అది నిజమై తప్పక తీరుతుంది. ఈ సమయంలో మీ టార్గెట్ ఏంటో చెప్పుకోండి. మీ గోల్ ఏంటో సెట్ చేసుకోండి. వాటిని విశ్వంతో తెలియజేయండి. వాటిని నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వమే మీకు అందిస్తుంది. లోకమంతా గాఢ నిద్రలో మరియు నిశ్శబ్దంగా ఉంటుంది కనుక మీరు యూనివర్సిటీకి చెప్పే మాటలు త్వరగా వినిపిస్తాయి. మీ కోరికలు స్పష్టంగా విశ్వానికి అందుతాయి. ఏ ధ్వనులు లేని ఆ సమయంలో మీ మనసు పలికే ప్రార్థనను మీ మనసు చెప్పే కోరికలు విశ్వానికి ఖచ్చితంగా చేరుతాయి. దానికి ఫలితంగా మిమ్మల్ని అనుసంధానం అయ్యే విశ్వశక్తి మిమ్మల్ని చేర్చుకుంటుంది. ఇతర వ్యక్తుల ఆలోచనలు, ఫ్రీక్వెన్సీ ఏమీ లేవు కనుక మీరు డైరెక్ట్గా ఈజీగా యూనివర్స్ కనెక్ట్ అవ్వగలుగుతారు. ఈ సమయం అంతా మీదే. అందుకే విశ్వం మిమ్మల్ని నిద్ర లేపింది. ప్రతి మనిషిలో ఒకే సృష్టికర్త ఉంటాడు. ఆ సృష్టికర్తే మీరే. అవును, మీరే ఒక సృష్టికర్త. మీరే ఒక సృజనశీలి. మీలో ఏదో ఒక కళా నైపుణ్యం ఉంటుంది కదా. అంటే మీరు క్రియేటరు అనే కదా అర్థం. ఈ విశ్వశక్తి మీకు ఇచ్చిన నైపుణ్యంతో ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటారు. వృత్తి ఏదైనా కావచ్చు, మీరు చేసే పని ఏదైనా కావచ్చు, మీ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు. ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. దాన్ని
పూర్తి చేయటం వలన మీకు మీ తోటి వారికి ఏదో ఒక మేలు జరుగుతుంది. ఆ సమయంలో మీకు వచ్చిన ఆలోచనని వెంటనే కాగితం మీద రాసి పెట్టుకోండి. ఈ లోకంలో గొప్ప పాటలు రాసిన వాళ్ళు, చక్కని బొమ్మలు గీసిన వాళ్ళు, గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలని నెలకొల్పిన వాళ్ళు తమకు వచ్చిన ఆ అకస్మాత్తుగా ఆలోచనలని ముందుగా రాసి పెట్టుకుని తర్వాత అమలు చేసిన వాళ్ళే అని చరిత్ర చెబుతోంది. అంటే ఈ ఆలోచనలు వారికి సూర్యోదయానికి ముందు 5 గంటల మధ్య వచ్చాయని కూడా చరిత్ర చెబుతుంది. మరి ఇది ఎలా జరిగిందో వేరేలా చెప్పాలా? లేదు కదా. ఏ పేరు పెట్టి పిలిచిన విశ్వంలోని శక్తిని మీరు ఆహ్వానించారు కనుక అది మీ వెంటనే ఉంటుంది. ఎల్లప్పుడూ మీరు మీ కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు, మీ స్నేహితులు చెప్పిన మాటలు వింటూ ఉంటారు. సమయం రాగానే వాటిని నెరవేరుస్తారు. మీ బాధ్యత అని ఆ పనులన్నీ చేస్తారు. ఈ విశ్వం కూడా మీ మాటలు, మీ ఆలోచనలకు మీ మురివిని వాటిని నెరవేర్చిందిగా పరిస్థితులను బట్టి మీకు కల్పిస్తుంది. అందరూ ఒక్కసారి మీతో వారి వారి కోరికలను వెళ్ళబుచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి వాటిని తీరుస్తారు. ప్రకృతి కూడా తన వాతావరణంలో అనేక ధన్వనులు శాంతించక ఏ హడావిడి లేని సమయం ఎంచుకొని మీ సంకల్పాలని, కోరికలను విని స్పందిస్తుంది. ఆ సమయమే తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య సమయం. ఆ ఈశ్వశక్తి మిమ్మల్ని పిలుస్తుంది. అందుకని మీరు మేల్కొంటారు. అసలు మిమ్మల్ని ఎందుకు పిలుస్తుంది? ఎందుకంటే మీ హృదయం విశ్వశక్తికి పిలుపుకు సానుకూలంగా తెరిచి ఉంది. కాబట్టి మీరు విశ్వం చేత ఎంచుకోబడ్డారు. అందుకే మీలో అనుసంధానం అంటే కనెక్టివిటీ అనుకూలంగా ఉంది. కాబట్టి కోట్ల మంది తమ ఆలోచనలో ఇష్టంతో కనెక్ట్ అవ్వాలని కోరుకున్నప్పటికీ విశ్వం మిమ్మల్ని మాత్రమే ఎంచుకుంది. అప్పుడే మెలకు వచ్చింది. కానీ నేనేం కోరుకోనేలేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. చాలామందికి మెలకువ వచ్చిన తర్వాత ఫోన్ తీసి టైం చూసి నోటిఫికేషన్ మెసేజెస్ చూసి కావాలంటే రెస్పాండ్ అయ్యి తెల్లవారదానికి ఇంకా సమయం ఉంది కదా అని మళ్ళీ నిద్రపోతారు. కానీ కొందరు ఆ సమయాన్ని యూనివర్సిటీ కనెక్ట్ అవ్వడానికి సరైన సమయం అని గుర్తించి దాన్ని వినియోగించి మీరు విశ్వం పంపిన మెసేజ్ను పక్కన పెట్టి ఫోన్లో వచ్చిన మెసేజ్ను చదివితే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు చేయలేరా? జాడ విడుచుకున్నట్లే విశ్వం పంపిన సిగ్నల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్టే. అలాగే ఆ విశ్వశక్తికి మీలో చెబుతున్న సందేశాన్ని అర్థం చేసుకోవాలని మీకు చెబుతున్నాం. మరి ఆ సంగతి మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెల్లవారకుండానే 3 నుండి 5 గంటల మధ్య మెలకు వచ్చింది కదా. లేచి కూర్చోండి, పాదాలు నేల మీద మోపండి. సాధారణంగా ఏదైనా పని ఉండి అంటే ఉదయాన్నే నిద్ర లేస్తే బద్ధకంగా నిద్రమత్తుగా ఉంటుంది. కానీ విశ్వమండలి నిద్ర లేపినప్పుడు అంత వేకువజామున కూడా మనం చాలా ఉత్సాహంగా ఉంటాము. మెలకువ వచ్చాక పాదాలు నేల మీద మోపండి. మీ పాదాలు భూమికి తాకిన ఆ స్పర్శ తరంగాలుగా మారి మిమ్మల్ని విశ్వశక్తిలో అనుసంధానం చేస్తుంది. అప్పుడు గమనించండి, మీ వెన్నెముక నిటారుగా నిలబడుతుంది. అది నిటారుగా నేరుగా విశ్వశక్తికి వైపు చేస్తుంది. విశ్వశక్తి మీకు యొక్క సంకేతం అర్థం చేసుకుంటే తలెత్తి చేతులు పైకి చాచి ఆ విశ్వశక్తి మీలోనే ఆహ్వానించండి. ఇది ఎలా చేయాలి అంటే మీరు నేల మీద నిలబడి పాదాలను నేల మీద స్పర్శిస్తూ చేతులు పైకి చాచి అప్పుడు పిలవాలి. అప్పుడు మీరు మీ సందేహాన్ని స్వీకరించడానికి అనువుగా ఉన్నారని విశ్వం అర్థం చేసుకుంటుంది. అయితే మనం విశ్వశక్తి సంకేతాన్ని గ్రహించేందుకు సిద్ధంగా ఉన్నాము. కాబట్టి గాఢంగా ఈ శ్వాస తీసుకుని ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ 3వ నేత్రంపై దృష్టి పెట్టండి. మీకు అనిపిస్తుందో దాన్ని గమనించండి చాలు. అలాగే ఈ సమయంలో మెడిటేషన్ చేస్తే అద్భుతమైన ఫలితాలు అయితే మీకు వస్తాయా? విశ్వం మనలో సృష్టి భాషతో మానవ లోకంలో ఉన్న శబ్దాలలో మాట్లాడాలని
లేదా ఈ విశ్వం తన శక్తిలోనే తన సందేశాన్ని మనకు అందిస్తుంది. ఈ సమయంలో ధ్యానం చేసినప్పుడు మీకు తట్టిన ఆలోచనలను ఒక కాగితం మీద వెంటనే రాయండి. ఎందుకంటే ఇది ఇద్దరు మనుషులు మాట్లాడింది కాదు, మనసుతో గ్రహించండి. విశ్వశక్తి మీ ఎంతటి మనసుతో నింపిన సందేశం ఇది మీ స్వప్న వ్యవస్థల్లో కావచ్చు, ధాన్య స్థితిలో కావచ్చు. కనుక మెలకువ రాగానే 3 సెకండ్ల లోపే ఆ సందేశాన్ని మర్చిపోతాం. దాదాపు 90% మీకు ఏమీ గుర్తుండదు. మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీరు ఆ సందేశాన్ని పట్టుకోలేరు, దాన్ని గుర్తుకు కూడా తెచ్చుకోలేరు. అందుకనే వెంటనే మీకు వచ్చిన వీడియోని ఒక కాగితం మీద రాసి పెట్టుకోండి. పూర్తిగా మెలకువ వచ్చాక తెల్లవారిన తర్వాత ఆ సందేశాన్ని విడమర్చి అర్థం చేసుకోండి. ఇదంతా ఎందుకు గుర్తుంటుంది కదా, రాయడం దేనికి అని మీకు అనిపించుకోవచ్చు. విశ్వశక్తి మీలో మాట్లాడుతున్నప్పుడు చైతన్య స్థితిగా ఉన్న మెదడు అంటే కాన్షియస్ ఉన్న మీ మెదడు మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తుంది. అక్కడ ఏం లేదు, నిద్రపోమంటుంది. అందుకే ఆ విశ్వశక్తి చెప్పేది అంటే మీకు వచ్చిన ఐడియాస్ని వెంటనే కాగితం మీద రాసుకోవడం చేయాలి. ఈ సమయంలో మీరు అనుకున్న ఐడియా మెరుపు వేగంతో వచ్చిన ఆలోచనలు మీ సమస్యలకు పరిష్కారాలు చూపిస్తాయి, లేదా మీ ఆర్థిక అభివృద్ధి సాధించడానికి, అనుగుణంగా పనులు నెరవేర్చుకోవడానికి, అనుకున్న పనులు పూర్తి చేయడానికి, అనుకున్న కలలు నెరవేర్చుకోవడానికి, కొత్త ఐడియాస్, సింపుల్స్ ఐడియాస్, ద బెస్ట్ ఐడియాస్ మీకు రావడం అయితే జరుగుతుంది. వాటిని కనుక మీరు అమలు చేస్తే మీరు ఎంతో ఉన్నంత స్థాయికి వెళ్ళిపోతారు. సో ఈసారి మీకు సడన్గా వేకువజామున మెలకువ వస్తే ఏదో మెలకువగా వచ్చింది అని ఫోన్ చూస్తూ ఉండి సరిపోకండి. ఆ విశ్వశక్తి మిమ్మల్ని ఎంచుకుందని, అలాగే పిలిచిందని గ్రహించండి. వెంటనే ధాన్యంలోనే కూర్చొని మీ యొక్క సంకల్పాన్ని, కోరికలపై, డబ్బు, సంపద, ఐశ్వర్యంపై ధ్యాస పెట్టండి. తర్వాత మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు. ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.